అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, సో మన సి లాంగ్వేజ్ సిరీస్లోనే ఇది నెక్స్ట్ టాపిక్ అగైన్. సో ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆపరేటర్స్ యొక్క టైప్స్ అండ్ ఏది దేనికి పనికి వస్తుంది అనేది క్లారిటీగా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే బేసిక్గా అవే ఆపరేటర్స్. సో మీరు ఇక్కడ చూస్తుంటే ఆపరేటర్స్ పేర్లోనే ఉన్నాయి కదా. సో అవే ఆపరేటర్స్, ఏ ఆపరేటర్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నామో. సో ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు దీంట్లో కనిపిస్తున్న ప్రతి ఆపరేటర్ యొక్క మీనింగ్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బికాస్ మీరు లాస్ట్ వీడియో చూసారు కాబట్టి. సో ఈ బ్రాకెట్స్ చెప్పలేదు కానీ అంటే నువ్వు, సో బ్రాకెట్స్ అంటే ఏం లేదు కదా. సో బేసిక్గా మనం ఇప్పుడు 2 + 3 + 5 రాసాం అనుకోండి. సో ఇక్కడ బ్రాకెట్ ఎలా వాడతాం? జస్ట్ ఫర్ కైండ్ ఆఫ్ ప్రెసిడెన్స్, ఇది ముందు వస్తుంది అని చెప్పడానికి. సో మనకి బోర్డ్ మాస్ రూల్ ఉంటుంది చిన్నప్పుడు, గుర్తుందా? సో ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అని చెప్పి. సో బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అని చెప్పి. సో ఆ విధంగానే సో అందుకు మనం వాడతాం అనమాట ఈ బ్రాకెట్స్. ఫస్ట్ది. సెకండ్ దేనికి అంటే బేసిక్గా ఇది ఇండెక్సింగ్ కోసం వాడతాం. సో ప్రస్తుతానికి మీకు అర్రేస్ తెలియదు కాబట్టి, మీరు బిగినర్స్ అనుకుంటే మీకు అర్థం కాకపోదు. ఆల్రెడీ అర్రేస్ తెలుసుంటే ఆ ఇండెక్సింగ్ కోసం ఏదైతే వాడతామో అదనమాట. తెలియకపోతే ప్రస్తుతానికి లైట్ తీసుకోండి. దే ఆర్ యూస్ ఫర్ ఇండెక్సింగ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, యా. సో ఆ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నాం, ఏవైతే లాస్ట్ వీడియో డిస్కస్ ఆ అన్ని ఆపరేటర్స్ యొక్క 2 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ. ఏంటి అంటే ఫస్ట్ది ప్రెసిడెన్స్, సెకండ్ది అసోసియేటివిటీ. సో ఈ వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు కనుక సి లాంగ్వేజ్ సిరీస్లో విచ్ ఆర్ ఆఫ్ గేట్ లెవెల్, ఆ సిరీస్లో మీరు చూస్తున్న ఫస్ట్ వీడియో ఇదైతే కనుక ఖచ్చితంగా ఇక్కడ పైన ఏదైతే ఐ బటన్లో ప్లేలిస్ట్ కనబడుతుందో ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి. సో దట్ ఇట్ విల్ బీ మోర్ క్లియర్ టు యూ. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా ప్రెసిడెన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆపరేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేటర్ పేరు ఎక్స్ అనుకుందాం, ఇంకొక ఆపరేటర్ పేరు వై అనుకుందాం. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కెన్ బి ఎడిషన్, వై కెన్ బి మల్టిప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ విధంగా ఎనీ 2 కైండ్ ఆఫ్ ఏమంటారు ఆపరేటర్స్ అనుకుందాం, ఎక్స్ అండ్ వై అనేవి. ఓకే, సో ప్రెసిడెన్స్ ఏం చెప్తుందంటే ఎక్స్ అండ్ వై రెండూ కూడా ఒక ఈక్వేషన్లో వస్తే, ఓకే, ఆ ఈక్వేషన్లో ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలి. సో సాల్వ్ ఏది చేయాలంటే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ వన్. ఓకే, ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 + 3 * 2. ఓకే, సో ఇక్కడ ఏమైంది మనకి, ఇప్పుడు మనకి 2 ఉన్నాయన్నమాట. ఏంటి, ఒకటేమో ప్లస్, ఒకటేమో స్టార్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 × 2 అయినా సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఫస్ట్ 4 + 3 అయినా సాల్వ్ చేయొచ్చు కదా. సో ఆ రెండిట్లో ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలని చెప్పేది ప్రెసిడెన్స్ అనమాట. ఓకే, మరి అసోసియేటివిటీ అంటే ఏంటన్నా అంటే, అసోసియేటివిటీ అంటే ఏంటి అంటే ఇందాక 2 ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలని చెప్పేది ప్రెసిడెన్స్. అసోసియేటివిటీ అంటే 2 సేమ్ ఆపరేటర్స్ ఉంటాయి, ఎక్స్ అండ్ ఎక్స్ ఉంటాయి, ఆర్ వై అండ్ వై ఉంటాయి. అప్పుడు ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్ సాల్వ్ చేయాలా, రైట్ నుంచి లెఫ్ట్ సాల్వ్ చేయాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనకి 4 + 3 + 2 ఉందనుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలా, ఆర్ ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలా అనేది చెప్పేది అసోసియేటివిటీ. అన్న ఏదైనా సాల్వ్ చేయొచ్చు కదా, ఎడిషన్లో పెద్ద వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే, దేర్ ఆర్ సమ్ ఆపరేషన్స్ విచ్ ఫాలో అసోసియేటివిటీ రూల్స్. సో లెఫ్ట్ నుంచి రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా ఈక్వల్ ఉంటాయి. బట్ దేర్ ఆర్ సమ్ ఆపరేటర్స్, ఇందులో అయితే లెఫ్ట్ నుంచి సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, రైట్ నుంచి సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్ టు ఫాలో ద ప్రాపర్టీ ఆఫ్ అసోసియేటివిటీ. సో కొన్నిటికి పనిచేస్తుంది, కొన్నిటికి పనిచేయదు అన్నా సరే అన్నిటికీ కామన్గా ఉండే ప్రాపర్టీ మనం డిస్కస్ ఉంటాం అనమాట అసోసియేటివిటీలో. సో అడిషన్కి ప్రాపర్టీ ఏంటి అంటే, ఇన్ జనరల్ లెఫ్ట్ నుంచి రైట్కి, సో ఇది లెఫ్ట్, ఇది రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే మనం ఏం చేయాలి, సాల్వ్ చేయాలి. ఇట్స్ ద రూల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ప్రెసిడెన్స్ అంటే ఏంటి, అసోసియేటివిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనం సో వరుసగా ఈ టేబుల్ని డిస్కస్ చేసుకుందాం. సో ఈ టేబుల్ మనకి ఈ 2 చెప్తుంది, ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. సో అన్న ఇప్పుడు ఈ టేబుల్ని మేము లైక్ బట్టి కొట్టాలా, దీన్ని కంప్లీట్గా గుర్తుంచుకోవాలా అంటే, ఒకవేళ మీరు గేట్కి ప్రిపేర్ అవుతుంటే కనుక, గేట్ సిఎస్కి, అప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని కైండ్ ఆఫ్ బట్టి కొట్టాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆర్
ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేము గేట్కి ప్రిపేర్ అవ్వట్లేదు, జస్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం సి లాంగ్వేజ్లో అంటే అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్ ద గో మీకు గుర్తుండిపోతాయి. సో ప్రస్తుతానికి మీరు జస్ట్ చూడండి అంతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు గేట్కి ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ టేబుల్లో టాప్ టు బాటమ్, ఓకే, పైనుంచి కిందకి ప్రెసిడెన్స్ అనేది ప్రెసిడెన్స్. సో ప్రెసిడెన్స్ని నేను పీతో రిప్రజెంట్ చేస్తాను అండ్ అసోసియేటివ్ని నేను ఏతో రిప్రజెంట్ చేస్తాను. సో పైనుంచి కిందకి పీ అనేది ఏంటి అంటే తగ్గుతుంది. దట్ మీన్స్ ఏవైతే ఈ ఆపరేటర్స్ ఉన్నాయో దీస్ హ్యావ్ ద హైయెస్ట్ ప్రెసిడెన్స్ అండ్ కామా ఆపరేటర్కి లోయెస్ట్ ప్రెసిడెన్స్. ఓకే, సో ఈ విధంగా పైనుంచి కిందకి ప్రెసిడెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, ఐ విల్ రిమూవ్ దిస్ బికాస్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ కాబట్టి. ఓకే, సో యా ఇది కూడా రఫ్ చేసేస్తాను సో దట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ క్లియర్గా ఉంటే. సో ఎస్, ఇప్పుడు సో ఈ విధంగా అనమాట మనకి హైయెస్ట్ అనేవి బ్రాకెట్స్ ఉంటుంది, తర్వాత యూనరీ ఆపరేటర్స్ ఉంటుంది. యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే సో ఎప్పుడు కూడా మనం వినుంటాం బైనరీ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్. సో యూనరీ బైనరీ ఇది ఎక్కడ వస్తుంది అంటే తేడా, మన ఆపరేటర్ ఏదైతే ఉందో ఆ ఆపరేటర్ అనేది ఎన్ని ఆపరెంట్స్ మీద పనిచేస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అని రాసామనుకోండి, ఇక్కడ ప్లస్ అనేది 2 ఆపరెంట్స్ మీద పనిచేస్తుంది కాబట్టి దిస్ ప్లస్ విల్ బి కాల్డ్ అ బైనరీ ఆపరేటర్. అదే నేను -2 అనేది ఒక నంబర్గా చూపిస్తున్నాను, ఇక్కడ -2 అంటే -2 అని చెప్పి. సో ఇక్కడ నెగటివ్ అనే ఆర్ మైనస్ అనే ఆపరేటర్ ఒకే ఆపరెంట్ మీద పనిచేస్తుంది. సో దట్ విల్ బి అ యూనరీ ఆపరేటర్. సో సేమ్ సింబల్ ఆర్ సేమ్ ఆపరేటర్ రెండింటిగా పనిచేయచ్చా అని అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చూస్తుంది 2-3లో ఇక్కడ మైనస్ ఈజ్ బైనరీ ఆపరేటర్, అదే ఇక్కడ -2లో మైనస్ ఈజ్ యూనరీ ఆపరేటర్. సో ఇట్ కెన్ పర్ఫామ్ ద బోత్ వేస్. సో అందుకే మీరు చూసినట్లయితే ఐ విల్ షో యూ ఇట్స్ ఇక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ కనబడుతుంది, అదేవిధంగా ఇక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ కనబడుతుంది. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ అంటే యూనరీ ప్లస్ అండ్ మైనస్, అండ్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ అంటే అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనమాట. ఆ విధంగా సో ఇవన్నీ యూనరీ. ప్లస్ మైనస్ అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో ఇది నాట్, ఇది టిల్డ్. సో ఇది ఎక్కడ వాడతారంటే డిస్ట్రక్ట్ సెట్లో వాడతారు, మీకు తెలిసి ఉండొచ్చు వాడు తెలియకుండా ఉండొచ్చు. లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ఓకే, సో ఆ విధంగా ఇది ఇండైరెక్షన్ ఆపరేటర్, అడ్రస్ ఆపరేటర్, ఇది టైప్ కాస్ట్ ఆపరేటర్. సో టైప్ కాస్టింగ్ కూడా మనం త్వరలో తెలుసుకుంటాం, ప్రస్తుతం తెలియవలసిన అవసరం లేదు. సో ఆ విధంగా అనమాట దీస్ ఆర్ ఆల్ ద ఆపరేటర్స్. సో ఫైనాన్షియల్ గేమ్ వద్దని చెప్పాను, ప్రెసిడెన్స్ అనేవి తగ్గుతుంది. ఓకే, సో హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఎవరికి, ఈ ఆపరేటర్స్కి, లోయెస్ట్ ఎవరికి, కామాకి. ఓకే, సో అసోసియేటివిటీ ఎలా చూసుకోవాలంటే ఈ టేబుల్ నుంచి ఈ ఆపరేటర్స్ అన్నిటికి కూడా అసోసియేటివిటీ అనేది లెఫ్ట్ టు రైట్, వీటన్నిటికీ యూనరీ అన్నిటికీ రైట్ టు లెఫ్ట్. ఓకే, మళ్ళీ మిగతా అన్నిటికీ లెఫ్ట్ టు రైటే. మళ్ళీ ఇంకోటి ఉంటుంది టర్నరీ ఆపరేటర్ అని చెప్పి, దానికి మళ్ళీ రైట్ టు ఐ జస్ట్ రిమూవ్ దిస్, రైట్ టు లెఫ్ట్. మన టేబుల్ మొత్తంలో ఓన్లీ మూడింటికి రైట్ టు లెఫ్ట్ అనే అసోసియేటివిటీ ఉంటుంది. అన్న రెండే కదన్నా అంటే ఇది ఒకటి, ఇదొకటి, అండ్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏవైతున్నాయో అవి. ఓకే, ఇది కూడా రైట్ టు లెఫ్ట్. ఓకే, మిగతావన్నీ లెఫ్ట్ రైటే, అదర్ ఆల్ ఇది 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 ఆల్ మిగతావన్నీ లెఫ్ట్ రైటే, ఓన్లీ ఈ మూడే. సో మీరు ఎలాగా ఈ ప్రెసిడెన్స్ అనేది అంత లైక్ బయట కూడా అవసరం లేదు, బికాస్ మీకు ఆల్రెడీ తెలుసు, మనకి బోర్డ్ మార్క్స్ ప్రకారం తెలుసు డివిజన్ ముందు వస్తుంది. ఓకే, ప్లస్ అండ్ మైనస్ కంటే అని చెప్పి. సో ఆ విధంగా మీకు లైక్ పెద్దగా బయట పడాల్సింది ఏం లేదు ప్రోగ్రామింగ్ కోసం అయితే. ఎలాగా ఈ లైట్ టు లెఫ్ట్ ఏదైతే అసోసియేటివిటీ ఉందో అది మీరు గుర్తుంచుకోవచ్చు, ఎందుకంటే ఓన్లీ 3 తప్ప మిగతా అన్నీ లెఫ్ట్ రైటే. ఏ 3 రైట్ టు లెఫ్ట్ అంటే ఫస్ట్ యూనరీ. ఓకే, ఐ జస్ట్ రైట్ ఇట్ డౌన్. రైట్ టు లెఫ్ట్ ఎవరెవరంటే యూనరీ. ఓకే, ఆ తర్వాత టర్నరీ ఆపరేటర్. ఓకే, ఆ తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్, యూటీఏ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, యూటీఏ, ఇవి మాత్రమే రైట్ టు లెఫ్ట్. టర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే సో బేసిక్గా ఇది మనం ఇఫ్ కండిషనల్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకున్నప్పుడు చెప్తాను మీకు, ప్రస్తుతానికి చెప్పిన అర్థమవుతుంది కాబట్టి సో అక్కడ చెప్తాను. సో బేసిక్గా ఇది ఒక కండిషన్ చెకింగ్ బేస్ చేసుకుని ఆ కండిషన్ సాటిస్ఫై అయితే దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి,
కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పడానికి వాడే ఒక ఆపరేటర్ అనమాట. సో దాని ఆపరేటర్ సింబల్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ బై కోలన్ సింబల్. దిస్ ఇస్ ఆపరేటర్ అనమాట. రెండు కలిపి ఒకటే ఆపరేటర్. సో ఈ క్వశ్చన్ మార్క్ వేరు, ఇది వేరు కాదు. క్వశ్చన్ మార్క్ ఫాలోడ్ బై ఇది మొత్తం వన్ ఆపరేటర్ విచ్ ఇస్ కాల్డ్ టర్నరీ ఆపరేటర్. ఓకే, సో అది గైస్ ఇవాళ ఈ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.